హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ అయ్యే ఒక రెసిపీ తీసుకొని వచ్చాను. అది కూడా మా సైడ్ ఫేమస్ అయిన పొడి. అది ఏమిటో కాదండి, పప్పుల పొడి. ఇవి దీన్నే మనం పుట్నాల పొడి అంటాము. ముందుగా మనము వీటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఒట్టి మిరపకాయలు, పప్పులు, కొబ్బరి, ఉప్పు, తెల్లవాయలు. సో ఈ ఫ్రై ఇంగ్రీడియంట్స్ చాలండి ఈ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ పొడి మనకు ఏ టిఫిన్స్ కైనా చాలా బాగుంటుంది. ఇడ్లీకి గాని, దోసకి గాని, ఉప్మా, ఉగ్గాని, చపాతీలోకి ఈ పొడి అనేది బాగుంటదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇడ్లీలోకి చట్నీ టైం లేదనుకోండి, ఆ టైంలో మనం ఈ పొడి ఉందనుకో మన ఇంట్లో, జస్ట్ వాటర్ మిక్స్ చేసేసుకొని తిరువాత వేసుకుంటే మనకి ఈ పొడి ప్రిపేర్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ దోసలోకి ఏం చేయలేదు. జస్ట్ ఈ పొడి చల్లుకొని దోస అనేది దోస తినేస్తే సరిపోద్ది పొడి చల్లుకొని. చపాతీకైనా అంతే అండి. చపాతీలోకైతే పెరుగేసుకొని పొడి తింటుంటే చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటది. నెక్స్ట్ గూడా మీరు ఇలా ట్రై చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటది ఈ పొడి. అండ్ అన్నంలోకి గూడా ఈ పొడి బావుంటది. ముందుగా మనము ఈ పొడికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను గదా! ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి. పప్పులు, ఒట్టి మిరపకాయలు, కొబ్బరి, ఉప్పు వేసేసుకొని మనము పట్టుకోవాలన్నమాట. వన్స్ మిక్సీ పట్టుకున్నాక ఇలా మెత్తగా మనము ఒలిచిన వెల్లుల్లి ఉంటది గదా! మనం వెల్లుల్లి అనేది లాస్ట్‌లో వేయాలి. ఇలా వేసేయాలి. చూపిస్తున్నాను గదా! సో, ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని ఇలా కప్‌లోకి తీసేసుకోండి. చూసారు గదా! ఇలా మనకి పప్పుల పొడి ప్రిపేర్ అయింది. సో, మనకి ఇది ఏ దానిలోకైనా టిఫిన్స్‌లోకైనా బావుంటది. సో, ఇలా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్. గైస్.